హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వరలక్ష్మి వ్రతానికి నేనైతే 9 రకాల ప్రసాదాలని చేశానండి. మామూలుగా అయితే కనుక 3 రకాలు లేదా 6 రకాలు, 9 రకాలు, 11 రకాలు ప్రసాదాలని మన స్తోమతకి తగ్గట్టు, మన టైంకి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. మనం ఎన్ని ప్రసాదాలు చేసామనేది ముఖ్యం కాదండి, ఎంత భక్తితో అమ్మవారిని పూజించుకున్నాము అనేదే ముఖ్యం. ఇప్పుడైతే గనక నేను ఈ ప్రసాదాలన్నింటినీ చేసుకున్నాను. అవన్నీ ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకుని రైస్ని అయితే ఉడికించేసుకున్నాను. ఇప్పుడైతే పైన ఉండే రైసు పొడి పొడిగా ఉంటుంది కాబట్టి పులిహోర కోసం తీసి పక్కకు పెట్టుకుని మిగతా రైస్ని దద్దోజనం, పరమాన్నం కోసం యూజ్ చేస్తాను. కింద ఉండే అన్నం తడితడిగా ఉంటుంది కదండి, దానిని కాస్త మెదుపుకొని దద్దోజనం కోసం అయితే అన్నంని నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా పెరుగు కూడా వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత కొద్దిగా అల్లం తురుము, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఈ తాలింపుని అన్నంలో వేసేసుకుంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిగిలిన అన్నాన్ని ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇదైతే నేను పరమాన్నం చేయడానికైతే ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెను పెట్టేసుకొని ఇందులో అయితే పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకొని అన్నం మొత్తం ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడిగించుకొని ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని మనకి తీపికి సరిపడా బెల్లం తురుమునైతే అందులో వేసేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాతనే బెల్లం తురుము ఇందులో వేసుకోవాలి, లేదంటే పరమాన్నం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దీని ఇలా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి పోసుకొని అది వేడెక్కిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకున్న వాటిని పరమాన్నంలో వేసేసుకోవాలి. ఇలా పరమాన్నంలో వేసేసుకుంటే పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే శనగలను ఉడికించుకుందామండి. శనగలను అయితే నేను రాత్రి నానబెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు హడావిడిలో నానబెట్టుకోవడం మర్చిపోతే గనక బాగా కాచిన వేడివేడి నీళ్ళల్లో శనగలను వేసేసుకొని మూత పెట్టేస్తే 1 గంటలో శనగలు అనేవి నానిపోతాయి. ఇప్పుడైతే వీటిని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని అందులో శనగలు కూడా వేసేసుకొని శనగలకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని శనగలకి సాల్ట్ మొత్తం పట్టేలాగా 5 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టేసుకొని ఇలా శనగల్ని కలుపుతూ వేయించుకోవాలి. మన శనగల ప్రసాదం కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పానకం కోసం 1 గ్లాసు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుము వేసుకొని అందులోనే సగం గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసేసుకొని ఇలాచీ కూడా వేసేసుకుంటే పానకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే వడపప్పు కోసం పెసరపప్పుని 1 అరగంట సేపు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే వడపప్పు ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. అలాగే సెలివిడి తయారు చేసుకోవడానికి 1 గిన్నె తీసుకొని అందులో కొద్దిగా బియ్య పిండిని పోసుకోవాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసుకొని బెల్లము, బియ్య పిండి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలాగా కలుపుకోవాలి. ఇలా ఉండలాగా కలుపుకుంటే సెలవిడి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మినపప్పుని 4 గంటల ముందు నానబెట్టుకున్నానండి. దీనిని శుభ్రంగా కడుక్కొని గారెల పిండిలాగా రుబ్బుకోవాలి. ఈలోగా అయితే బెల్లం గారెల కోసం 1 గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు బెల్లానికి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. అలా గరిటెతో కలుపుకోకుండా వదిలేస్తే గనక కింద బెల్లం అంతా మాడిపోతుందండి. ఇలా బెల్లం కరిగేంత వరకు గరిటెతో కలుపుకొని ఇలా కరిగిన తర్వాత 10 నిమిషాల పాటు మరిగించుకుంటే బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం గారెల పిండిని అయితే రుబ్బేసుకున్నాం కదండి, ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది నేను ఫస్ట్ అయితే బెల్లం గారెల కోసం గారెలు చేసుకుంటున్నానండి, అందుకనే ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకొని కలుపుకుంటున్నాను.
ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. పిండిని ఇలా నీటితో కడుగుకొని ఉండల్లాగా చేసుకోవాలి. మందపాటి కవర్ని అయితే తీసుకొని గారెలను అయితే ఒత్తుకోవాలి. మందపాటి కవర్ అయితే మనకి గారెలు చక్కగా వస్తాయి. ఇలా హోల్ చేసేసుకొని మధ్యలో గారెల్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన వాటిని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని గారెలు కావాలో అన్ని గారెల్ని ఫ్రై చేసేసుకొని ఇలా ఫ్రై అయిన వాటిని వేడి ఆయిల్లోంచి ఇలా తీసుకొని వేడి పాకంలో వేసేసుకుంటే పాకం గారెలు రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మిగిలిన గారెల పిండిలో నేనైతే మామూలు గారెల కోసం వేసుకుంటున్నానండి. అందుకనే ఆల్రెడీ అందులో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకుని నేను గారెలను అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లో మనం ఎన్ని కావాలంటే అన్ని గారెల్ని ఇలా వేసేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని పక్కకు తీసి పెట్టేసుకుంటే మామూలు గారెలు కూడా రెడీ అయిపోతాయి. చివరగా పులిహోర కోసం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పుని ఒక్క 10 నిమిషాల పాటు నీళ్లు పోసుకొని నానబెట్టుకుంటే పచ్చిశనగపప్పు పులిహోరలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చింతపండును కూడా ఇలా గుజ్జులాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీడిపప్పునైతే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతన వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని అల్లం తురుము అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులోనే చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని దీనిని మెత్తటి పిండిలాగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే అన్నం తీసుకున్నాం కదండి పక్కకి, దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, ఆవపొడి కూడా వేసేసుకొని అన్నం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అన్నంలో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసేసుకొని చివరగా పల్లీలను కూడా వేసేసుకుంటే పులిహోర అనేది రెడీ అయిపోతుంది. త్వరగా మన ప్రసాదాలు 9 రకాల నైవేద్యాలన్నీ కూడా ఎంతో ఈజీగా తొందరగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు.